అడుక్కునే వారిలో గనక ప్రేమ లేకపోతే వాడు కడుపు గాలిపోద్ది. నేను చెబుతున్నాను, కాలిపోద్ది. ఏదో ఒక ఇంటికి వచ్చావు, అమ్మా ఆకలి అవుతుంది, కడుపు గాలుతుంది అన్నావు, ప్రేమతో అడగాలి, ప్రేమతో అడగాలి. ఆ ప్రేమతో పలికిన, ఆ గేటు దగ్గర పలికిన నీ పలుకులు ప్రేమతో మాట్లాడి, ఎంత ఒత్తిడిలో ఉన్న ఆ తల్లి ఎంత పిసినారిది అయిపోయినప్పటికి కూడా ఈ ప్రేమ పలుకులు ఏం చేస్తాయంటే, పోనీలే పాపం బ్రతిమలాడుతున్నాడు, ప్రేమ చూపుతున్నాడు, పోయి ఒక పట్టెడు అన్నం తెచ్చి వాడి జోలిలో వేస్తుంది. ప్రతి చోటికి వెళ్ళి వీడు బిడుస్తనంతో కోపంతో, ఏమమ్మా నీకేం బుద్ధి లేదా, ఇంతసేపు నిలబడ్డానంటే వేస్తుంది. అమ్మ వచ్చి 2 లెంపకాయలు ఇచ్చి పంపిద్ది. ప్రేమ అడుక్కున్న ప్రేమతో ఉండాలి, బ్రతిమలాడిన ప్రేమతో ఉండాలి, తప్పును చెప్పినా ప్రేమతో చెప్పాలి. ఒకవేళ భర్తలో తప్పు ఉందా, ప్రేమతో చెప్పమ్మా. కోప్పడితే ఎలా? భార్యలో తప్పు ఉన్నదా, ప్రేమతో చెప్పయ్యా. పిల్లల్లో తప్పు ఉన్నదా, ప్రేమతో చెప్పు. ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అన్నిటి మీద విజయాన్ని ఇచ్చేది ప్రేమ. అది మర్చిపోతున్నాం మనం. అందుకే మన గుండె నిండా ప్రేమ కలిగి ఉండండి. కక్షలు పారిపోతాయి, కోపిష్టితనం పారిపోద్ది. ప్రేమ ఉన్న చోట కోపం ఉండదు, ప్రేమ ఉన్న చోట కొట్లాటలు ఉండవు, ప్రేమ ఉన్న చోట తగాదాలు ఉండవు, పోటీ మనస్తత్వాలు ఉండవు. ఇది రావాలి మన హృదయంలో. అందుకే కోపం మనలో నుండి పోవాలి, ప్రేమ మనలోనికి రావాలి. కోపాన్ని తరిమి కొట్టాలి, ప్రేమను పెంచుకోవాలి. కోపాన్ని తరిమి కొట్టండి, ప్రేమను ధ్యానించండి. హృదయం నిండా గుండె నిండా నింపుకోండి.